సర్వే ఆధారంగా బీసీ కోటా స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ల ఖరారుకు ఇదే ప్రాతిపదిక. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయం. సో మనం చూసుకున్నట్లయితే ప్రజెంటు రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్క తేల్చేందుకు సమగ్ర కుటుంబ సర్వేని ప్రాతిపదిక తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే చేపడుతున్నారు. ఇందులో ప్రజల ఆధార్ నెంబర్ నమోదు మొదలు విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆర్థిక వనరులు, ఇళ్లలోని సామాజిక వర్గాల వివరాలు సహా మొత్తం 38 అంశాలు సేకరిస్తున్నారు. ఇది కలెక్టర్ నేతృత్వంలో జరుగుతున్న బీసీకి సంబంధించి బీసీ జనాభాకు అధికృతంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు రెవెన్యూ శాఖ వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాల ఆధారంగా బీసీల జనాభా ఎంత ఉందనే వివరం కూడా సేకరిస్తున్నారు. ఆర్టీజీఎస్ డేటాను అనుసంధానించి సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చే వివరాన్ని సరిపోల్చనున్నారు. ఈ నెల 15 వరకు సర్వే కొనసాగుతుంది. తదుపరి దీన్ని సీఎం చంద్రబాబు నివేదించి ఆయన ఆమోదం తర్వాత ముందుకైతే వెళ్ళనున్నారన్నమాట. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం ప్రత్యేకంగా కుటుంబ సర్వే అయితే చేసి అందులో బీసీలు ఎంతమంది ఉన్నారో తేల్చి అప్పుడు బీసీలకు సంబంధించి ప్రత్యేక రిజర్వేషన్ అయితే అమలు చేయాలని భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.